హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ మరొక రకంగా యూటర్న్ తీసుకుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు సరే వినడానికి ఇబ్బందిగా ఉన్నాయి, నేనే వెనక్కి తీసుకుంటున్నాను, ఆయనే చెప్పారు, తీసుకున్నారు. అది అయిపోయింది. ఆయనకు సపోర్ట్ చేస్తూ జర్నలిస్టులు రెచ్చిపోయారు. జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలంట ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఆడెవడో బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడెవడో పవన్ కళ్యాణో భవన్ కళ్యాణో పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీకు తెలియదు. వాడెవడు ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి మీకు తెలియదు. మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు మీకు తెలియదు. ఇది కూడా తెలియని మీరు ఒక రాష్ట్రానికి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిపోయి వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వరరావు నాగేశ్వర్ పలకడం రావట్లా ఈయనకి. ఆయన పేరు సరిగా పలకలేకపోతున్నాడు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడు అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడుగా ఎనాలిసిస్ట్ గా సరే, ఇప్పుడు ఆయన ప్రపంచ దేశాల్లో జ్ఞానవంతుడు ఎనలిస్టు కాదని ఎవడన్నా అన్నాడా? ఆయన ఏమన్నా తిట్టారా, కొట్టారా, కేసులు పెట్టారా, లాక్కొచ్చారా? ఏమీ జరగలేదే. అసలు మీద ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి, హైదరాబాద్ లో జూబిలీస్ లో అయ్యే జాగిరున్నది, ఇంకా సిగ్గు శరబుట్టి వెళ్ళిపోవాలి. అమరావతిలో పోయి ఆడవండి, జూబ్లీహిల్స్ లో మీ అయ్య జాగీర్ ఉందా అంట. అంటే తెలంగాణలో ఉండే వాళ్ళకి జాగీర్ ఉండాలా, అయ్య జాగీర్ ఉండాలా? తెలంగాణలో ఉండాలంటే వీసా పాస్పోర్ట్ కావాలా? ప్రత్యేక దేశం ఏంటి? అది ఏమన్నా? తెలంగాణలో ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ల దాకా ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అసలు తెలంగాణలో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసేది, తెలంగాణ జీడిపిలో సగభాగం ఆంధ్ర వాళ్ళ కంపెనీలే. ఆ విషయమైనా తెలుసా మీకు? కనీసం సిగ్గు శరబుట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యమకారుల మీదంట ఆంధ్ర వాళ్ళు అరాచక పాలన చేస్తున్నారంట. ఉద్యమకారులను ఎవరేమన్నారండి? నాకు అర్థం కాదు. ఈయన ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు? ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? పోయినసారి కూడా హైందవ ధర్మం గురించి ఏదో మాట్లాడి మళ్ళీ నాలుగు గరుచుకున్నాడు. మనం ఏదైనా మాట్లాడుతున్నాం అంటే కనీసం సోయి ఉండేటట్టు మాట్లాడండి. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పేది ఏంటి? తెలంగాణ వాళ్ళు తప్ప ఇంకొకటి ఉండకూడదు. మీరు రాహుల్ గాంధీ గారు, మీ సోనియా గాంధీ గారు, మీ పార్టీ క్యాడర్ అదే చెప్తుంది. తెలంగాణలోనే ఉండండి. మరి మీ పార్టీ దేశం అంతా ఎందుకు ఉందండి? అన్ని రాష్ట్రాల్లో మీ పార్టీ వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఈ మాట చెప్పండి. అంటే ఒక కొత్త ఉద్యమాన్ని లేపుతున్నారా తెలంగాణ ఆంధ్ర మధ్య? ఈ రోజు మీరు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ వెళ్ళిపోమంటారు, రేపు ఆంధ్రలో ఉన్న తెలంగాణ వాళ్ళని ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది తెలంగాణ ఉద్యమం అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ తెలంగాణకు సంబంధం ఏంటండి? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఉంటానికి సంబంధం ఏంటండి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ అమరావతికి సంబంధం ఏంటండి? ప్రతి ఒక్కళ్ళు తలాతోకలేని మాటలు మాట్లాడతారు. కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంత ఏడు. తెలంగాణతో పెట్టుకోవడం ఏంటండి ఆయన? నాకు అర్థం కాలేదు. తెలంగాణలో ఏమన్నా వెళ్ళిపోయి పోటీ చేసి మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా పోటీగా నిలబడ్డా? లేదు. చంద్రబాబుని ఎందుకు టార్గెట్ చేశారంటే, వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నాడు, వీళ్ళు కాంగ్రెస్ కదా, అందుకని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు రాజకీయ స్వలాభం కోసం రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేస్తారు. రాజకీయంగా తిడితే తిట్టండి. ఇది ఎన్డీఏతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, అందుకని నిన్ను తిడతాం, తిట్టండి, బాగుంటది. అంతేగాని రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి తిట్టొద్దండి. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజనికం ఒక తిరుగుబాటు చేసిద్దంట. ఎవరి మీద? ఆంధ్ర మీద. అంటే మీరు ఇప్పుడు ఆంధ్ర మీదకి తెలంగాణ ప్రజలందరినీ ఎగదోస్తున్నారు. వెళ్ళి తన్నుకోండి, గుద్దుకోండి, తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు సావండి అని. మీరు బాగానే ఉంటున్నారు. మీకు కావాల్సింది ఏంటి? మీ ఎమ్మెల్యే సీటు, మీ పదవి, మీ రాజకీయ హోదా. దీనికోసం ఏది చేయడానికైనా దిగజారిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని ఆంధ్ర వాళ్ళు తిట్టేశారు అని చిత్రీకరించే ప్రయత్నం చేసి తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ ఎగేసి తెలంగాణకి ఆంధ్రాకి మధ్య సరిహద్దు గొడవలు పెట్టేటువంటి కుట్రది. ఆడెవడో బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ ఇది బొబ్బరోడ్ అంట. ఇట్లా మాట్లాడిన వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇస్తుంది, ఎమ్మెల్యేలు చేస్తుంది, మాట్లాడటానికి ప్రెస్ మీట్లు ఇస్తుంది, మీడియా వాళ్ళు సహకరిస్తారు. కనీసం అక్కడ అంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు కదండి, ఒక్కళ్ళైనా వాడెవడో అంటున్నారు, బొబ్బరోడ్ అంటున్నారు ఏంటండి? మరి పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదండి ఆయన మీకు తెలీదా అని అడగలేకపోయి. ఇది పరిస్థితి ఇలా ఉంది. ఈయన మందుల శామేలు ఆయన మాట్లాడాడు కదా, మరి కాంగ్రెస్ లో తెలంగాణలో మరొక ఆణిముత్యం ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏనండి? మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదంట. అంటే అర్హత లేదంటే పవన్ కళ్యాణ్ ఏది పడుతుంది అనేస్తారు మీరు. మీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు మీకు ఆ రైట్స్? తెలంగాణ ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని తిట్టమని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చదువుకున్నటువంటి యూనివర్సిటీ చెప్పిందా? నాకు అర్థం కాదు. ఆయన ప్రొఫెసర్ చదువు చదివాడని ఈ అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నాడు, ఎమ్మెల్యే. ఈ అనిరుద్ధ్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసం అర్హత సాధించాడా ప్రొఫెసర్? ఆయన ప్రొఫెసర్ అయిందా అందుకేనా? లేదా ఫేక్ ఎలిగేషన్స్ చేయడానికి, ఉన్నవి లేనట్టు చెప్పడానికి, లేనివి ఉన్నట్టు చెప్పడానికి, తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవలు పెట్టడానికి ఆయన ప్రొఫెసర్ అయ్యాడా? ఈ వివాదం అయిపోయింది, ఇంతటితో వదిలేయండి, మేము ప్రొఫెసర్ అరెస్ట్ చేయట్లేదని ఆంధ్ర పోలీసు వ్యవస్థ చెప్పిన తర్వాత కూడా మీరు రెచ్చగొడుతున్నారు అంటే రెచ్చగొట్టడానికి ఆయన ప్రొఫెసర్ అయ్యారా? ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, అందుకే ప్రొఫెసర్ తో మాట్లాడే రైట్స్ లేవని అంటున్నారు. మరి 10 టీవీ పేరుతో జనాల దగ్గర డబ్బులు దొబ్బేసిన ప్రొఫెసర్ అని వార్తలు వేస్తున్నారు కదండి. తీన్మార్ మల్లాన చెప్తున్నాడు కదండి, విచారణ చేయండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రొఫెసర్ ను బయటికి లాగండి, అరెస్ట్ చేయండి, నేను ఆధారాలతో నిరూపిస్తా అంటున్నాడు. అలాంటి ఏమైనా చేశాడు గోల్మాల్ పవన్ కళ్యాణ్ గారు? మా ఉప ముఖ్యమంత్రి అండి, మా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన పార్టీ ఏదైనా అవ్వచ్చు, మేము జర్నలిస్టులు అవ్వచ్చు, మా ఎజెండా వేరే అవ్వచ్చు, ఆయన భావజాలం వేరే అవ్వచ్చు, మేము ఆయన ప్రశ్నించవచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. కానీ మా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలి ఆంధ్ర యువత? ఎందుకు ఊరుకుంటారంటే నాకు అర్థం కాదు. ఆంధ్రాలో ఉన్నటువంటి యువత, ఆంధ్రప్రదేశ్ జనాలంతా కలిసి మీరు మాట్లాడిన మాటలను ఖండిస్తాం, లేదు మీ మీద ఉద్యమం ప్రకటిస్తాం, లేదా తెలంగాణ ఆంధ్ర ప్రజలు కొట్టుకు చేస్తారు అనాలనే మీ ఉద్దేశం? రాద్ధాంతం అవ్వాలనే మీ ఉద్దేశం? రాష్ట్రాల మధ్య గొడవ పెట్టాలనే మీ ఉద్దేశం? మీ ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు. మా ఆంధ్ర నాయకులు ఎప్పుడన్నా తెలంగాణ గురించి ఎంత తక్కువ మాట్లాడారా? అరే కేసీఆర్ అదే మాట, కేసీఆర్ గారు డాక్టర్ అదే మాట, ఆయన కేటీఆర్ అదే మాట. తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకి ఆంధ్రాన్ని తిట్టడం తప్ప మరొక పని లేదా? మాకు ప్రత్యేక తెలంగాణ కావాలన్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మీ రాష్ట్రంలో మీరున్నారు, మా రాష్ట్రంలో మేము. బిజినెస్లు, వ్యాపారాలు, సినిమాలు, ఉద్యోగాలు, ఇళ్ళు అంటారా? డబ్బు ఉన్నవాడు ఎవడైనా ఇల్లు కొనుక్కుంటాడు, ఏ రాష్ట్రంలో కొనుక్కుంటాడు. ఫారిన్ కంట్రీస్ లో ఎట్లా ఉంటున్నారండి? అమెరికాలో ఎట్లా ఉన్నారు, దుబాయ్లో ఎట్లా ఉన్నారు, సౌదీలో ఎట్లా ఉంటున్నారు? మన తెలుగు వాళ్ళు పోయి కూడా ఉంటున్నారు కదా. మరి ఆ దేశాల వాళ్ళు కూడా అట్లే అనాలి కదా. మీదేమో ప్రత్యేకమైన దేశమా? వీసా పాస్పోర్ట్ కావాలా మీ దేశానికి రావాలంటే? ఆల్రెడీ ఏపీ బీజేపీ విష్ణువర్ధన్ అడిగారు కదా, ఆ మాటకు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నాము ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయన అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయాలి. ఇది ఉలిక్కు పట్టం అంటే. నిద్దట్లో కూడా ఉలిక్కు పడేటట్టు అమ్మో అయ్యో నాగేశ్వరం. ఎందుకంటే అంత భయం? అసలు నాగేశ్వరం అరెస్ట్ చేయట్లేదురా బాబు అని మీకు దండం పెడతారో. మేము అరెస్ట్ చేయకపోయినా మీరే తీసుకొచ్చి నాగేశ్వరం మా జైల్లో పెట్టేటట్టున్నారు. మీరే తీసుకొచ్చి సార్ తీసుకోండి ఎస్ఐ గారు, ఏనే నాగేశ్వరరావు గారు మీరు అరెస్ట్ చేయాలనుకుంది ఏనే అని ఆంధ్ర బోర్డర్ తీసుకొచ్చి అప్పచెప్పేటట్టుకున్నారు మీ తెలంగాణ నాయకులు, మీ రాజకీయ లబ్ధి కోసం. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాక్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. మీరు గోబ్యాక్ ఆంధ్ర స్టార్ట్ చేయండి, మేము గోబ్యాక్ తెలంగాణ స్టార్ట్ చేస్తాం. అప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరిని పంపించేయండి, మా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళందరిని పంపించండి. ఎందుకండి ఈ మాటలన్నీ? అసలు మీ తెలంగాణలో ఉన్న అక్రమ వలసదారులు రోహింగ్యాస్ ని పంపించలేరు. మీరు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వీడియోస్ వస్తున్నాయండి? తెలంగాణలో అక్రమ వలసదారులు హైదరాబాద్ లో కొన్ని వేల మంది ఉన్నారంట, లక్షల మంది ఉన్నారంట. వాళ్ళ పంపించడం చేత కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అయితే పంపిస్తారు. మరి దీని మీద మాట కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఎస్ఐఆర్ అంటేనే భయం వేస్తుంది. ఎస్ఐఆర్ అంటే నులికి పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆ తెలంగాణలో ఎస్ఐఆర్ చేస్తే ఆ అక్రమ వలసదారులు అందరూ ఏడబోతారని భయపడుతున్నారు. అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అట్టే భయపడింది. తీరా ఎస్ఐఆర్ చేశాక సుమారు 1 కోటి మంది అక్రమ వలసదారులని వాళ్ళ దేశాలు పంపించడం జరిగింది. తీరా చూస్తే మమతా బెనర్జీ ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్రమ వలసదారులను పంపించండి ఫస్ట్, తర్వాత ఆంధ్ర వాళ్ళ మీద పడి ఎడుతురు. కానీ అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా. ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది. మీకు అమరావతికి పెట్టే డబ్బులు మీకు ఇవ్వాలనా? మీ తెలంగాణలో మీరు అభివృద్ధి చేసుకోకపోతే ఆంధ్ర వాళ్ళు చేశారు అభివృద్ధి. ఆంధ్ర వాళ్ళు కట్టారు ఫ్యాక్టరీలు, కంపెనీలు, సంస్థలు. ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారండి? మీరు ఇంతకాటికి వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాం ఆంధ్ర తెలంగాణ అని. అసలు మాకు ఆంధ్ర తెలంగాణ అనే భేదమే లేదు, సరిహద్దులు మాత్రమే ఉన్నాయి, బార్డర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరుగా చూడాలి. మీరు వేరుగా చూస్తున్నారు కాబట్టి మేము వేరుగా చూస్తాం. మాకు సిగ్గులేదా? అసలు మేమెందుకండి తెలంగాణ మా వాళ్ళు అని మేము చెప్పుకోవాలి? మాకు అవసరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బుద్ధి లేదా? మాకు సిగ్గుచారం, చీవు నెత్తురు
మాన మర్యాద లేవా? మాకు ఉన్నాయి. మేము కూడా రెచ్చిపోయినాం అనుకోండి, పరిస్థితులు వేరేలాగా ఉంటాయని మేము వెనక ముందు చూసి ఆలోచించి మాట్లాడుతున్నాం. మా నాయకులు కానీ, మా నేతలు కానీ, మా ప్రతిపక్షం కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వల్ల ఒక్క మాట అన్నది లేదు. ఇప్పటి వరకు మా ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అన్నది లేదు. మా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల నేతలు కానీ, మా రాష్ట్రంలో ఉన్నటువంటి యువ నేతలు కానీ, లీడర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, సామాన్య ప్రజలు కానీ తెలంగాణ వల్ల ఒక్క మాట అనలా. వాళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడలా, భేదంగా చూడలా, పక్క రాష్ట్రం అని చూడలా. అంతా మనమే, అన్నీ మనమే అన్నదమ్ములు, అంతా కలిసి ఉందాం అనుకున్నాం. కానీ మీరు మీ రాజకీయ లబ్ధి కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు మొదలైశారు, మీరు కూడా వెళ్ళిపోతారు. అంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించలేదు, రాహుల్ గాంధీ స్పందించలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆంధ్ర వాళ్ళకి తెలంగాణతో సంబంధం లేదు, వెళ్ళిపోండి తెలంగాణ నుంచి అని చెప్తున్నారు, అంతేగా. సరే, ఇదే మాట ఫైనల్ అయితే మేము కూడా ఆంధ్రాలో మీ తెలంగాణ వాళ్ళు ఎట్టుంటారో చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా స్పందిస్తారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో అసలు ఆంధ్ర తెలంగాణ తేడా ఏముందిరా బాయ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి అన్నగారి విగ్రహం ఏమో తెలంగాణలో ఏర్పాటు చేశారు. నిన్న ఆయన జయంతి సందర్భంగా 23 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మీరేమో ఇటు చూస్తే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని గొడవలు పెడుతున్నారు. ఏం సాధిస్తారు భయ్? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ వాళ్ళు జనాలను రెచ్చగొట్టి గొడవలు పెడతారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ అనిరుద్ధ్ రెడ్డి కానీ, మందుల శామ్యులు, ఎమ్మెల్యే మందుల శామ్యులు కానీ కాస్తైనా మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, దాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడి ఉంటే దాన్ని ప్రొఫెసర్ ఖండిస్తాడు, లేదంటే ఇంకా కొంతమంది ఖండిస్తారు. ప్రొఫెసర్ తప్పు మాట్లాడాడు, ప్రొఫెసర్ ఫేక్ ఎలిగేషన్స్ చేశాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అసలే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేన పార్టీకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. మళ్ళీ మీరు వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారు. జగన్ని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాని అడిగాడు. ఏంటండి ఆ మాటలు? ఆ ప్రొఫెసర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇదేనా మాట్లాడేది? ఇలా మాట్లాడటానికి మీరు ప్రొఫెసర్ అయ్యారా? అదే కదా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తుంది. లేదంటే రేపు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారా? పోనీ చెప్పండి, అదన్నా మాకు క్లారిటీ ఇవ్వండి. అందుకే ఆయన జర్నలిస్టులందరినీ పోగేసి, తెలంగాణ వాదుల్ని, అతివాదుల్ని, మితవాదుల్ని అందరినీ పోగేసి మాట్లాడిస్తున్నాడా? ఒక ఆమె లేడీ, ఆమె చెప్పు తీసుకొని కొడతా అంటుంది. ఒక ఆమె పవన్ కళ్యాణ్ నువ్వు కుక్కసాగు చచ్చిపోతావు అంటుంది. దేనికి ఈ మాటలు? ఆడవాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? ఆడవాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి అమాయకులైనటువంటి ఆడవాళ్ళని, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకొచ్చి తిట్టించడం ఎందుకు? ఆంధ్ర వాళ్ళు ఆ పని చేయలేరా? మిమ్మల్ని తిట్టించలేరా? కానీ మా సంస్కారం అది. మరి మీరు రెచ్చగొట్టారనుకోండి, ఇక ఆ సంస్కారాన్ని కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఇప్పటివరకు పద్ధతిగా మాట్లాడినటువంటి ఆంధ్ర వాళ్ళు కూడా ఇక తెలంగాణ వాళ్ళు ఎట్లయితే మాట్లాడుతున్నారో అట్లానే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. మరి ఇది ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, తెలంగాణలో తెలంగాణ వాళ్ళు తప్ప మరొకటి ఉండొద్దు, వెళ్ళిపోండి, కావాలంటే వీసా పాస్పోర్ట్లు ఉంటేనే రండి, లేదంటే రామాకండే, ఒకవేళ వచ్చినా కానీ తెలంగాణ నుంచి వెనక్కి పంపిస్తాం అనేటువంటి ఒక కొత్త ఉద్యమాన్ని తెర మీద తీసుకొస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎమ్మెల్యే మందుల శామ్యులు కానీ, అనిరుద్ధ్ రెడ్డి కానీ మాట్లాడిన మాటలను అయితే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఆంధ్ర వాళ్ళు కనుక సీరియస్ అయితే రెండు రాష్ట్రాల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలా జరగకూడదని కోరుకుందాం. ఆంధ్ర వాళ్ళు శాంతియుతంగా పోతారు కాబట్టి ఆ పరిస్థితి ఉండదని అనుకుందాం. దయచేసి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలను అందరూ ఖండించాలి. వాళ్ళ మీద సుమోటోగా కేసులు పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతల్ని, నాయకుల్ని, ప్రజల్ని ఏ నాయకుడు కూడా తప్పు పట్టకూడదు అనేది నా అభిప్రాయం. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.